ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఇప్పుడు రామకృష్ణ బోధామృతోని అది నేను చెప్తున్నానండి. ఏం లేదు, ఆ విషయం రాసుకుని మళ్ళీ నేను నా భాషలోనే చెప్తున్నాను, ఇంకేం లేదు. అది కూడా తెలుగులోనే ఉందనుకోండి. అయితే ఇది చెప్తున్నప్పుడు ఈ విషయాలతో పాటుగా రామకృష్ణ పరమహంస తాలూకా జీవిత చరిత్ర, ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు అవి కొన్ని చెప్దామని నేను అనుకుంటున్నాను. అలాగే రామకృష్ణ బోధామృతంతో పాటుగా రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర కూడా అది చదువుతున్నానండి. దాంట్లో ఉన్న విషయాలు సంక్షిప్తంగానే చెప్తాను, అంత డీటెయిల్గా కాకుండా. ఇప్పుడు ఏమిటంటే మనం విషయం ఏమిటంటే మనకి ప్రస్తావన, ప్రియాంబుల్ కావాలి కదా, అసలు వాళ్ళ పూర్వుల గురించి అక్కడ సూక్ష్మంగా మనం చెప్పుకుందామండి. వాళ్ళ తాతగారి పేరు మణిక్ రాజా అంటారు అతన్ని. ఆయన మణిక్ చటోపాధ్యాయ వాళ్ళందరి, అంటే వాళ్ళది ఏంటంటే కమ్యూనిటీ, బ్రాహ్మణ్ కమ్యూనిటీ వాళ్ళ దానిలో. అతను వేరే అయినటువంటి గ్రామంలో ఉంటారు. కొంచెం స్థితిపరులే. వాళ్ళకి మామిడి తోటలు, తర్వాత చెరువులన్నీ కూడా ఉంటాయి. ఆ తర్వాత ఆయనకి 3 కొడుకులు, ఒక కూతురు. 3 కొడుకుల్లో క్షుదీరామ్ చటోపాధ్యాయ ఆయన పెద్దవారు. అయితే ఆ గ్రామంలో ఏమిటవుతుందంటే అక్కడ జమీందారు కొంచెం క్రూరుడు. ఒక తప్పుడు సాక్ష్యం చెప్పమని చెప్తారు ఇతన్ని. వీళ్ళు పరమ ధార్మికులు, చాలా నిష్టగలవారు. వీళ్ళేమో అది చెప్పనంటాడు ఎవరు, క్షుదీరామ్ చటోపాధ్యాయ. అప్పుడు తప్పుడు కేసులు పెట్టి వీళ్ళ ఆస్తిని కూడా అతను లాక్కుంటాడు మోసం చేసి. అప్పుడు అతను ఎలాగాని బాధపడుతుంటే అతని మిత్రుడు సుఖలాల్ అనేటువంటి అతను ఏం చేస్తాడంటే, సుఖలాల్ గోస్వామి అంటారు అతన్ని. అతను ఈయనకేమో మా ఊరు వచ్చేసే కామార్పూర్, అంటే పూర్వం కూడా కామార్పూరే, ఆ దగ్గరే ఉంటుంది, అక్కడికి 2 మైళ్ళు. మా ఊరు వచ్చే నువ్వు అక్కడ ఉందిగా అంటాడు. అతన్ని చాలా అభిమానంగా ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ ఏంటో భూమి 10 చట్కాలట, 10 చట్కాలని ఇచ్చారు. ఒక బీఘా చట్కా అన్నారు, దాని ఏమిటో వాళ్ళ లెక్కలు ఉంటాయి ఆ రోజుల్లో, అది ఇచ్చారు. సరే, ఆయన అక్కడ అలా జీవిస్తుంటారు. ఈయన తర్వాత తమ్ముళ్ళకి చెల్లెలకి పెళ్లి చేస్తాడు. ఇకపోతే తన కుమారుడు అయినటువంటి రామ్ కుమార్ చటోపాధ్యాయ 10 ఏళ్ళు ఉండగా అతన్ని, కాత్యాయని అయినటువంటి కూతుర్ని తీసుకుని ఈ కామార్పూర్ వస్తారు. అక్కడ అతనికి ఆయన యాత్రలు చేస్తూ ఉంటారు. ఆ యాత్రలు చేస్తున్నప్పుడు ఆయన రామేశ్వరం వెళ్తారు. అప్పుడు ఒక కుమారుడు పుడతాడు. అక్కడ రామేశ్వర్ అని పేరు పెడతారు. అలాగే అతను ఒక ఇక్కడ గయ వెళ్తారు. గయలో ఆ గయాపాదాలు ఆయన స్పృశించి అక్కడ అందరికీ పిండ ప్రదానం చేసి పెద్దలకి అక్కడి నుంచి వస్తాడు. ఆయన కల వస్తుంది, ఒక మహానుభావుడు జన్మించబోతున్నాడండి. ఆయన భార్య పేరు చంద్రవతి. వారికి రామకుమార్ అని చెప్పాను కదా, తర్వాత అమ్మాయి, తర్వాత మళ్ళీ రామేశ్వర్, ఆ తర్వాత మన కథానాయకుడు ఈయన గదాధరుడు, ఆయనకి పేరు పెడతారు రామకృష్ణ పరమహంస. అతనండి ఇప్పుడు మన కథానాయకుడు. ఇప్పుడు మనం తిరిగి బోధామృతంలోకి వెళ్దామండి. మిగతా కథ కొంచెం తర్వాత చెప్పుకుందాం. నేను కొంతవరకు చెప్పాను బోధామృతం, ఇప్పుడు దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తానండి. ఇక్కడ ఒక కలలో ఎవడో తనను ఖండాలుగా నరుకుతున్నట్లుగా కల కాంచాడు. అతడు హడిలిపోయి వెంటనే మేల్కొంటాడు. కనులు ఒక్కసారి చూడగానే లోపల గడి వేసినట్టే ఉంటుంది. గదిలో తాను తప్ప ఇంకెవరు కూడా ఉండరు. అయినప్పటికీ కొన్ని నిమిషాలు మాత్రం వాళ్ళ గుండె దడదడమని కొట్టుకుంటూనే ఉంటుంది. అలాగే మన అభిమానము, అహంకారము మనలను వీడి వెళ్ళిపోయేటప్పుడు కూడా దాన్ని వరవడి కొంతవరకు కూడా ఉంటుంది, పూర్తిగా పోదని చెప్తున్నారు స్వామి. తర్వాత ఆయన చెప్తున్నారు, సమాధి స్థితి పొందిన తర్వాత కూడా భగవత్ సేవకుడు అను అహంకారము కానీ, భగవద్భక్తుడను అను అహంకారము కానీ కొందరు నిలుపుకొందరు. అది ఎలా ఉంటుందంటే, ఆది శంకరాచార్యులు ఇతరులకు బోధించుటకే విద్యారూపముకు అహంకారమును నిలుపుకొని అని చెప్తున్నారు రామకృష్ణ పరమహంస. ఇక్కడ పోతే
రామాయణ పాత్రధారియకు ఆంజనేయ స్వామి భగవంతుని సాకారునిగా నిరాకారునిగా రెండు విధాలుగా కూడా ఆయన దర్శించే భాగ్యం ఆయన పొందాడు. గొప్ప మహానుభావుడు. అయినను కూడా అతడు భగవత్ సేవకుడును అను అహంకారమును నిలుపుకొనెను అంటున్నారు స్వామి. అట్లే నారద సనక నందనులు కూడా వాళ్ళ విషయం కూడా అట్టిదే అని అంటున్నారు. రామకృష్ణులను ఒక భక్తుడు ఇలా ప్రశ్నించాడు. నారదుడు మొదలైన వారు కేవలము భక్తుల జ్ఞానులా అన్నారు. అంటే అప్పుడు చెప్తున్నారు ఆయన, నారదులు బ్రహ్మజ్ఞానం పొందిన వారే, కాని వారు గలగలలాడు ప్రవహించడి సెలయేటి వంటి చందమున భగవద్గుణాలను భగవత్ కథనమును స్తోత్రములను సాగించుచూ వచ్చిరి. తరుణోపాయమగు తత్వములను జనులకు బోధించుటకే విద్యారూపమైన ఈ అహంకారమును వ్యక్తిత్వపు జాడను భగవంతుడి నుండి తాము వేరను స్పృహ కలుగుటికై లేశమైనను ఈ అహంను వారు నిలుపుకొనిరని తెలియజేసి ఇది గ్రహించమనెను స్వామి. శ్రీ గురుదేవులు ఒకప్పుడు తన శిష్యుల్లో ఒకరిని ఇలా ప్రశ్నించారు. నాయనా, సరే కానీ ఇప్పుడు అంటే కొన్ని విషయాలు చెప్పున్నారు. ఆ తర్వాత సరే కానీ నాకు ఏమైనా శరీరాభిమానం ఉన్నట్లు నీకు తోచుచున్నదా, నాకు అభిమానం ఏమైనా ఉందా అని అడిగారు. అడిగితే ఆ శిష్యుడు చెప్తున్నాడు, అవునండి కొంచెం ఉంది, కానీ ఈ కొంచెముకు ఇందు నిమిత్తము ఉన్నదని నా అభిప్రాయం. ఇందు నిమిత్తం అంటే ఆ విషయాల కింద చెప్తున్నాడు అతను, ఆ శిష్యుడు. శరీర రక్షణార్థం 1, 2 భగవద్భక్తి సాధన నిమిత్తం, 3 భక్తులతో సాంగత్యము నిలుపుకొనుట కొరకు, తర్వాత 4 ఇతరులకు తత్వబోధ చేయుటకు అని చెప్తూ, ఆయనను భగవానుని మీరు ఎంతయో బతిమాలి కొని కొంచెమైనా కూడా ఈ అభిమానమును నిలుపుకునేరని నేను చెప్పవలసి ఉన్నది. అనగా మీ ఆత్మ యొక్క నైసర్గిక స్థితిని సమాధి అను మాట చేతనే అభివర్ణింప తగునని నా అభిప్రాయము. కాబట్టి మీకు గల ఈ అభిమానమును మీ ప్రార్థన యొక్క ఫలమని నేను చెప్పేదను అంటాడు. అందుకు గురుదేవులు చెప్తున్నారు, నిజమే, కానీ నా వలన కాదు అది నిలిచి ఉండుట. అది అంతా కూడా అలా జగజ్జనని వలన. నా ప్రార్థనను అంగీకరించుట నా జగజ్జనని దివ్య చిత్తము. అది ఆయన కాళికా ఉపాసకుడు కదా, అని చేత అమ్మ కూడా జగజ్జనని అని చెప్తున్నారు. ఇక్కడ ఈ పుస్తకాలు గ్రంథులు గురించి చెప్తున్నారు. ఒకనాడు కేశవ చంద్రసేనుడు దక్షిణేశ్వరం ఉన్న ఆలయంలో శ్రీ రామకృష్ణుని దర్శించి ఇట్లు ప్రశ్నించాడు. అక్కడ రాణి రస్మణీదేవి కట్టించిన దేవాలయం అని చెప్పుకున్నాం కదండి, అక్కడ ఆయన మాట్లాడాడు. వచ్చి అడుగుతున్నాడు, ప్రశ్న వేశాడు అనమాట. ఇలా ప్రశ్నించాడు, పండితులనేవారు పెట్టెల కొలది గ్రంథములను చదివి కూడా నిజముగా పారమార్థిక విషయములకు వచ్చేసరికి పరమ పామరులే ఉండుటకు గల కారణమేమి అని అడిగారు. అంటే పండితులను చాలా పుస్తకాలు చదువుతారు, వాళ్ళు అసలైన విషయం పారమార్థిక విషయం దేవుడికి వచ్చేసరికి వాళ్ళు పరమ పామరులు అంటే వాళ్ళకి సమంగా ఏమి తెలియని వాళ్ళ ఉంటారు. దానికి కారణం ఏమిటి అని అడుగుతున్నారు ఆయన. పెట్టెల కొలది పుస్తకాలు చదివిన అప్పుడు చెప్తున్నారు గురుదేవులు, గెద్దలను రాబందులను ఆకాశంన ఎంతో ఎత్తుకు ఎగురుచుండును కదా, కానీ వాని కన్నులు మాత్రము కుళ్ళి కంపుకొట్టే శవములను వెతుకును, మురికి గుంటల మీదనే ఆ దృష్టి నిలిచి ఉండును. ఆ విధముగానే ఎన్ని శాస్త్రములు చదివినను ఎంత పాండిత్యము గడించినను మనస్సు కామినీ కాంచములను ఐహిక విషయముల మీదనే లగ్నమై ఉండును. అందుచేతనే వారికి బ్రహ్మజ్ఞానము అలవడదు అని చెప్తున్నారు ఆ పుస్తకాల గురించి చెప్తూ. తర్వాత ఆయన చెప్తున్నారు, అంతఃకరణమును సిద్ధి చేయు విద్యయే విద్య, మిగిలింది అదంతా కూడా అవిద్యయే. అవిద్య, ఇగ్నోరెన్స్. దాని విద్య అంటే అసలు విద్య అంటే ఏంటంటే ఒక ఆధ్యాత్మిక విద్య అని చెప్తారు. అయితే తక్కినవి ఏంటంటే ఈ ధన సంపాదన చేసి సంసార పోషణార్థం ఉదర పోషణార్థం మనం చేసేటువంటి సంపాదించే విద్య అంతా కూడా మామూలు అవిద్య. అది అవిద్య అంటే అది సంసారం మన పబ్బం గడుపుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ అది మోక్షహేతువు కాదు అని వారి తాలూకా అభిప్రాయం. కేవలం గ్రంథ పాండిత్యము వలన ప్రయోజనమేమి? పండితులు వేల కొలది శ్లోకములను వల్లించినంత మాత్రమున లాభము లేదు. ఆ శాస్త్రములందలి తత్వమును జీవితమందు ఆచరణలోనికి తీసుకురావలేను. కామినీ కాంచన మోహితుడై సంసారబద్ధుడై ఉన్నంత వరకు కూడా
కేవల శాస్త్రపఠనము వలన జ్ఞానము కానీ ముక్తి కానీ వానికి లభించజాలదు అని చెప్పారు ఆయన. తర్వాత మన పండితమాన్యులు మహాడాంబికముగా మాటలాడెదరు. బ్రహ్మని, బ్రహ్మమని, అవ్యక్తమని, వ్యక్తమని, జ్ఞానమని, జ్ఞానయోగమని, తత్వశాస్త్రమని, వేదాంతమని ఏమో పలుకుదురు. కానీ వాని యొక్క అనుభవమును పొందిన వారు మాత్రము పూజ్యమనియే చెప్పవచ్చును. అట్టివారు కేవలము శుష్క హృదయులు, సారహీనులు అని చెప్తున్నారు ఆయన. తర్వాత సరిగమ పదనిస అనే సప్తస్వరాలు ఊరక నోటితో అనుట తేలికే, కానీ వానిని ఒక వాయిద్యం మీద క్రమబద్ధముగా పలికించుట చాలా కష్టము. అటులనే మతములను గురించి మాట్లాడుట సులభమే, కానీ ఆచరించుట దుర్లభము అని చెప్తున్నారు స్వామి. ఇక్కడ పెంపుడు చిలుక రాధాకృష్ణ నామమును పలుకుచుండును, కానీ దానిని అది పిల్లి నోట చిక్కినప్పుడు కీచుకుచుమని అనును. అప్పుడు దాని సహజమైన కోతయే బయల్పడును. లౌకికులు ఐహిక ఫలమునను బడయుటకై ఒకప్పుడు హరినామస్మరణము చేయుతూ ఉందురు. పుణ్యకార్యములను, దానధర్మములను కూడా సాగించుచుందురు. కానీ దురదృష్టవశమున దుఃఖమే లేక దారిద్ర్యమో, మరణమో, మరణకాలమందు సంభవించినప్పుడు ఆ హరినామస్మరణమును, ఆ నియమమును, నిష్టలను అన్నింటినీ మరిచిపోదురు వారు చెప్తున్నారు. నేను ఇక్కడితో ఆపుతున్నానండి. శుభం భూయాత్.